అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రకటించడం, మరి గత ఎన్నికలలో ప్రచారంలో కేసీఆర్ ఇస్తే 10,000, మా ప్రభుత్వం వస్తే 15,000 ఓట్లు వేయించుకొని మరి ఇవాళ అబద్ధాలతో అందలమెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ మరి గత ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీని అమలు చేయకుండా యూటర్న్ తీసుకొని మరి మేము 15,000 ఇయ్యలేము, 12,000 ఇస్తాం, మరి దానికి కూడా ఒక కరెక్ట్ ప్రతిపాదికంగా 2 టర్ములు ఇప్పుడు రైతు బంధు, రైతు భరోసా వేసేది ఉంది, అది కూడా ఇస్తామని చెప్పలే. క్లారిటీగా చెప్పకుండా రైతు భరోసా కార్యక్రమాన్ని గతంలో ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా 15,000 రూపాయలకు 15,000 రూపాయలు రైతులకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 100కు 100% ఇవ్వాలని చెప్పి అలా డిమాండ్ చేస్తూ గంగాధరలో నిరసన ధర్నా కార్యక్రమాన్ని మరి 10 గంటలకు రైతులందరితో కలిసి కార్యక్రమానికి వెళ్తూ ఉంటే మరి పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడం ఇది దుర్మార్గం, ఇది హేయమైన చర్య. గ్యారెంటీలతో పాటుగా 7వ గ్యారెంటీ కూడా ప్రజాస్వామ్యాన్ని నిలబెడతా, రక్షిస్తా, ప్రజాస్వామ్యాన్ని బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు 7వ గ్యారెంటీ ఎటుపోయింది? ప్రజాస్వామ్యం ఏమైపోయింది? ఇవాళ ఇంట్లోకెళ్ళి బయటకు కూడా వెళ్ళలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పాలన, ఎమర్జెన్సీ రాజ్యం లాగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నడుస్తూ ఉంది. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే, రైతుల మీద, తెలంగాణ రైతాంగం మీద ప్రేమ ఉంటే ఆనాడు కేసీఆర్ గారు 10,000 ఇస్తా అన్నారు, ఇచ్చి చూపించారు. టన్ 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 అని అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. ఇవాళ నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా 15,000 రైతు భరోసా ఇవ్వండి, రైతులకు ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చాలి, లేదంటే మరి తప్పకుండా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. నువ్వు కౌలు రైతులకు ఇస్తాను, ఉపాధి హామీ వాళ్ళకి ఇస్తాను, రైతు భరోసా ఎవరెవరికైతే నువ్వు ఇస్తానని మాటిచ్చినావో దాని ప్రకారంగా ఇవ్వకపోతే తప్పకుండా రైతుల పక్షాన కొట్లాడతాం. అంతేకాకుండా మరి ఇవాళ ఏదైతే నువ్వు రైతు భరోసా 12,000 అన్నావో 3,000 మళ్ళీ ఎగ్గొడుతున్నావు. అంతేకాకుండా 7,500, 7,500, 7,500 ఏవైతే 3 దఫాలుగా ఇచ్చేటువంటి, 3 పంటలకు ఇచ్చేటువంటి ఏదైతే ఉందో అది తప్పకుండా 17,500 రూపాయలు ఇవాళ ఒక్కొక్క రైతుకు, ఒక్క ఎకరానికి నువ్వు బాకీ ఉన్నావు కనుక అవి కూడా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే మళ్ళీ అవి ఎగ్గొట్టి మళ్ళీ దీన్ని ఇవ్వాలనే ఒక ప్రయత్నం గిట్ట చేస్తే మాత్రం ఊరుకుండే సమస్య లేదు. నీ భరతం పడతాం. మరి ఆనాడు గద్దరన్న పాట పాడినట్టు నీ గోరి గడతాం నైజాం సర్కరౌడా అని ఏదైతే ఒక పాట పడింది, ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మరి ఇలా రైతులకు రైతు భరోసా ఇచ్చే వరకు, 6 గ్యారెంటీలు అమలయ్యే వరకు కూడా విడిచిపెట్టమని చెప్పి తెలియజేస్తూ, రైతులారా మనందరం కూడా కలిసి మరి పోరాడాల్సిన సమయం వచ్చింది. తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు వస్తున్నారో, ఎమ్మెల్యేలు వస్తున్నారో నిలదీద్దాం, మన హక్కులను పరిరక్షించుకుందామని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.